ప్రణాళిక గ్రామ సభలో గందరగోళం నెలకొంది. వార్డు సభలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. తమ ఊరిలో అనర్హులకు పథకాలు వస్తున్నాయి కానీ అర్హులకు ఎలాంటి పథకాలు అందటం లేదని మండిపడ్డారు. ఫ్రీ బస్ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని, ఉద్యోగస్తులు మాత్రమే బస్సుల్లో తిరుగుతున్నారని వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావటం లేదని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ ఏ పని చేసినా అసంపూర్తిగా, లోపభూయిష్టంగా రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం అంటే మనం అందరికి వెళ్ళేటువంటి పల్లెటూరులకు బస్సు అనేది అది ఏమైనా బస్సు బస్సు వాళ్ళకి నడుస్తుంది తప్ప ఈ ఛాయ్ కోసం పోతుంది హైదరాబాద్. ఎవరు ఛాయ్ కోసమైనా ఏది ఫ్రీ బస్ అని మన పల్లెటూరులో ఎక్కుతున్నావా? ఎక్కుతలేదు. మన బస్సు ఉందా? లేదు. అయితే ఎదుపడ్డ ఉద్యోగులు భార్యలకు, ఉద్యోగులు భర్తలకు అయితే ఈ బస్సుకి రాయి యాడేస్తుండు. ఇది మొగలు మీద పెంచుండు, ఆడోళ్ళకు తగ్గించి మొగలు మీద పెంచుండు బస్సు రాయి. ఉద్యోగస్తులు అంటే ఉద్యోగస్తులు కూడా బియ్యం వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మరి నాకెందుకు రాకూడదు? నేను వృద్ధాప్యుని 70-80 ఏళ్ళ ఉన్నా, నా చేత కాదు. ఇవన్నీ ఎట్లాగా మేడం? ఇప్పుడు అందరికీ సమానంగా ఉండాలి, అందరు సమానంగా ఉండాలి, పంచుకుందాం, అందరూ సమానంగా పడతాం, అందరికి తిండి అవసరం, అందరికి వెళ్ళే అవసరం. గవర్నమెంట్ చేసేది సక్రమంగా ఉండాలండి. ఊళ్ళో లెక్కలు తీస్తారా మేడం? మీరు ఊళ్ళో లెక్కలు తీయండి. ఆమె చెప్పినప్పుడు నువ్వు